ఏందనుకుంటున్నారా? మా డిమార్ట్ సర్కిల్ ఫ్రెండ్స్, రాండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తా ఏం పర్చేస్ చేసామో. ఇంత పెద్ద బ్యాగ్స్ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారా? ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి మీరు కూడా కామెంట్ చేయండి. ఈ బకెట్ కూడా ఫ్రెండ్స్, బకెట్ కూడా పర్చేస్ చేసా ఫస్ట్ టైం డిమార్ట్ లో. దీని కాస్ట్ అయితే అరౌండ్ 200 పడింది ఫ్రెండ్స్, 199. నాకైతే ఏమో కొంచెం రీజనబుల్ అనిపించింది, అందుకు తీసుకున్నాను. అందుకే బకెట్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా అలాగే ఈ 2 బ్యాగ్స్ అయితే మా ఇంటి సరుకులు ఫ్రెండ్స్, సరుకులు, పిల్లల స్నాక్స్లు, ఇంకా మా అన్ని సంథింగ్ ఇంట్లోకి కావాల్సినవన్నీ అయితే పర్చేస్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి కొన్నానో. సిజర్ దానా చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. వద్దులేండి ఫ్రెండ్స్, రెండు ఒకేసారి సరే ఒక్కొక్కటి చేద్దాము. ఇవైతే మా పిల్లల స్నాక్స్, వాళ్ళకి స్కూల్కి. ఇదైతే మ్యాగీ మసాలా, అండ్ ఇదైతే స్క్రబ్, ఇంక ఇదైతే సెన్సడైన్, అండ్ ఇదైతే వాల్నట్స్, అండ్ ఇంక ఇవైతే ఇయర్ బడ్స్, ఇవైతే పెన్సిల్స్, టూత్ బ్రషెస్, అండ్ ఇవైతే కెచప్స్ అయితే 4 తీసుకున్నాను. ఇది రసం పౌడర్, ఇంకా ఇవైతే డేట్స్ అండి, డేట్స్, లయన్ డేట్స్, అండ్ ఇది కూడా పెన్సిల్స్, అండ్ ఇవైతే పల్లీలు వచ్చేసి ఎన్ని కేజెస్, అరౌండ్ 2 కేజెస్ ఫ్రెండ్స్, 280 రూపీస్ పడినాయి. అండ్ ఇది వచ్చేసి చిల్లీ, MTR చిల్లీ పౌడర్, అండ్ ఇది చెప్పా కదా ఇంకో 2 కెచప్స్ ఒకటి దొరికింది. అండ్ ఇది వచ్చేసి సాంబార్, అండ్ ఇవి వచ్చేసి 2 గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా, ఇంకా ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ ఇవి వచ్చేసి మా పిల్లలకి 2 బాక్సెస్, పెన్సిల్ బాక్సెస్ ఫ్రెండ్స్. ఇవైతే 99 అనుకోండి, 99 పడ్డాయి. నాకైతే రీజనబుల్ అనిపించింది, అందుకే 2 తీసుకున్నా ఇద్దరికి. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకోటి తీసుకున్నాను, బై 1 get 1 ఉంది ఫ్రెండ్స్, అందుకే 2 తీసుకున్నా, నాకు తెలియదు. ఇంకా ఇవైతే డిష్ వాషర్స్ అండి, విమ్, అండ్ ఇది ఈనో, ఇంకా ఇదైతే సంతూర్ సోప్స్, బాడీ సోప్స్, ఇవి కూడా విమ్. ఇంకొచ్చేసి ఇవి కప్ కేక్స్ అండి, పిల్లలకి స్నాక్స్ కి పెట్టాలని చెప్పి ఒక రోజు ఉంటుందిలేని కప్ కేక్స్ తీసుకున్నా. అండ్ అలాగే ఇది వచ్చేసి కోల్గేట్ టూత్ పేస్ట్, ఇది మాకు పెద్దలకండి, మా పిల్లలకి అయితే సెన్సడైన్ వాడతారు. నేను మా వారు ఇంకా ఎవరైనా గెస్ట్లు అయితేనే కోల్గేట్ వాడతాము. అండ్ అలాగే ఇదైతే టాటా అండి, టాటా సాల్ట్, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, అండ్ ఇవి వచ్చేసి ఎరేజర్స్ తీసుకోలేదండి ఇవాళ, ఓన్లీ షార్ప్నర్స్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి పెన్ బాక్స్ అండి. ఇంకా ఇవి విమ్ వచ్చేసి మా వారైతే పెద్ద సేవర్ ప్యాకే తీసుకోమన్నారు, బట్ నాకు ఇవి కంఫర్ట్, సో నేను ఇవే తీసుకున్నాను. అరౌండ్ 10 తీసుకున్నాను. ఇవి కూడా మా పిల్లల పెన్స్ అండి. ఇది వచ్చేసి మా బిల్ అండి, చూపిస్తాను, గెస్ చేయండి అప్రాక్స్గా ఎంత ఉంటుందో మా బిల్లు. ఇంకా ఇది ఇంకో సాల్ట్ ప్యాకెట్, ఇది వచ్చేసి ఇంకో ఈనో ప్యాకెట్, అండ్ ఇది చెప్పా కదా 10 తీసుకున్నాను, వాటిల్లో ఒకటి. ఇది వచ్చేసి స్నిక్కర్ అండి, 2 తీసుకున్నా, ఒకటి నేను అక్కడే బిల్లింగ్ దగ్గర తినేసా. అండ్ ఇది వచ్చేసి స్క్రబ్. నెక్స్ట్ ఇంకో బ్యాగ్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేద్దాము. అలా షేర్ చేసుకోండి ఇద్దరు. ఇది వచ్చేసి ఇంకో బ్యాగ్ అండి, ఇది వచ్చేసి పాస్తా, మరీ ఎక్కువ కాకపోయినా జస్ట్ ఎప్పుడన్నా పిల్లలు అడుగుతారండి, అందుకు నా వేలో హెల్దీగానే కుక్ చేస్తాను. ఇది నాకు తెలుసు అంత అన్హెల్దీ,
అంత సజెస్టెడ్ కాదు, బట్ తీసుకోవాలని తీసుకున్నాను. అప్పుడప్పుడు వెరీ రేర్ గా ఏదైనా హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు అందుకైతే పిల్లలు తింటారని. అండ్ ఇది వచ్చేసి మకానా అండి. అండ్ ఇది వచ్చేసి డ్రై చిల్లీ, అదే ఒట్టిమిరపకాయలు. ఇంకా ఇది వచ్చేసి సమ్ స్నాక్స్ అండి పిల్లలదే. ఇది కూడా స్నాక్స్, చాకో స్టార్స్. ఓకే, ఇది కూడా స్నాక్స్ అండి, ఇది కూడా స్నాక్సే. అండ్ ఇది కూడా స్నాక్స్ అండి, గుడ్ డే బిస్కెట్స్. ఇది వచ్చేసి ఓరియో బిస్కెట్స్. ఎందుకంటే మా పిల్లలకి స్నాక్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలండి, సో వాళ్ళ కోసమని. ఇది వచ్చేసి హైడ్ అండ్ సీక్. ఇది వచ్చేసి కెచప్ అండి, స్మాల్ కెచప్. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకా చాలా బాగుంటదండి, పిజ్జా అండ్ పాస్తా సాస్. ఇది కూడా నేను పిజ్జా ఇంట్లోనే ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, సో దానికోసమని. అండ్ ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అండి. ఓకే, ఇది వచ్చేసి ఫ్యాబ్ బట్టలది లిక్విడ్ అండి, 4 లీటర్స్ది. 2 లీటర్స్ది తీస్తాను, మళ్ళీ 4 లీటర్స్ తీసినావా? ఓకే 4 లీటర్స్ అండి. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 380 పడింది, రీజనబుల్ అనిపించింది, సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ డేట్స్ అండి, డేట్స్ టోటల్ 4 తీసుకున్నాను కదా, ఇందాక 3 వేసాను, ఇప్పుడు ఇది ఒకటి. అండ్ అలాగే ఇది వచ్చేసి రైజిన్స్ అండి, ఎండు ద్రాక్షే కదా, ఎండు ద్రాక్ష రైజిన్స్ అండి. ఇది ఒకటి 1 కిలో తీసుకున్నాము. ఇంకా ఇవి సమ్ స్నాక్స్ అండి. ఇది వచ్చేసి బ్రెడ్ స్నాక్స్ అండి, ఇది కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి పసుపు. ఇది వచ్చేసి బనానా కేక్ లాంటి స్నాక్స్. ఇది వచ్చేసి ఇది ట్యూటీ ఫ్రూటీ అండి, ఇది కూడా స్నాక్సే. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ చేయండి, బాస్మతి రైస్. అప్పుడప్పుడు ఇంట్లో బిర్యానీ చేసుకుందాం అని చెప్పి అరౌండ్ ఇదంతా 4.5 kg ఉందండి, 435 రూపీస్ పడింది. రీజనబులేనా? అయ్యో, ఓకే. ఇది కూడా సమ్ స్నాక్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి డ్రై బఠానీలు అండి, అప్పుడప్పుడు వెజిటేబుల్ బిర్యానీలోకి ఇంకా కుర్మా కర్రీకి అందుకు బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. 1 kg ఉన్నాయండి, అరౌండ్ 63 రూపీస్ పడింది. ఇంకా ఇది వచ్చేసి గోధుమ పిండి అండి, ఆల్రెడీ కవర్ అయితే చినిగిపోయింది బిల్లింగ్ దగ్గరే, సో మళ్ళీ ఇంకో కవర్ కి ట్రాన్స్ఫర్ చేసాము. ఇది కూడా సంథింగ్ ఎంతో పడింది, దీన్ని బిల్ అయితే ఎక్కడో ఉంది. ఓకే, ఇది వచ్చేసి సాయిపప్పు అండి, అదే ముండాలు, పొంగల్ చేస్తాం కదా అదండి. ఇది వచ్చి 1.5 kg తీసుకున్నా, 172 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి ఇంతే అండి లాస్ట్. ఇది వచ్చేసి రాగి పిండి అండి, రాగి పిండి కూడా అరౌండ్ 1 kg 800 grams అండి, 92 రూపీస్ పడింది. అంతే అండి, ఇవి మా సరుకులు. ఫైనల్ గా చూపిస్తాను, స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అవునండి, స్నాక్స్ ఎక్కువ తెచ్చాను పిల్లల కోసము. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, డిమార్ట్లో అయితే వెరీ హెక్టిక్ అండి. ఇవాళ మా ఎక్స్పీరియన్స్ వెరీ వర్స్ట్ అండ్ హెక్టిక్ అని చెప్పాలి. ఎందుకంటే క్యూ దగ్గరే 1.5 hour పడింది, ఎక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. అయినా కూడా అలానే ఎలాగోలా ఒక చిన్న కైండ్ ఆఫ్ యుద్ధం లాంటిది చేసి బయటికి వచ్చాము. బిల్ అండి, ఇది బిల్లు. ఒకసారి మేము కూడా కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని buy 1 get 1 లాంటివి తీసుకున్నాము. అవి ఇవి ఏదో మన సాటిస్ఫాక్షన్, అంతేగాని అక్కడ ఏం ఉండదు అని నా ఒపీనియన్. చూద్దాం. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దాలండి.